జై భారత్, వందే మాతరం, వందే గోమాతరం. గావు విశ్వస్య మాతరః. గోమాతని, గోవంశాన్ని కాపాడుకుందాము అని నేను ప్రతిరోజు ఒక వీడియో పెడుతుంటాను. దాని అర్థము ప్రమాదంలో ఉన్నది గోవంశం, అంటే ఎద్దులు కావచ్చు, ఆవులు కావచ్చు. అయితే నేను నిన్న వీడియో పెట్టినందుకు ఒక ఆవిడ మెసేజ్ పెట్టారు నాకు, అంటే నాకే పిచ్చేమో ప్రమాదంలో ఉన్నది మహిళలు, దళితులు అని ఆవిడ కామెంట్లో పెట్టారనమాట. కరెక్టే అండి, ఆవిడకే చెప్తున్నాను, ప్లస్ అలాగా ఆలోచించే వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను. నేను కాదని చెప్పట్లేదు. ప్రమాదంలో మహిళలు ఉన్నారు, దళితులు అంటే దళితులు ఒక్కటే లేరు ఇక్కడ. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ పక్కకు పెడితే బేసిక్గా అందరము మనుషులమే, హ్యూమన్ బీయింగ్స్. ఇప్పుడు ఒకప్పుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగము ఒక 10 yearsని దృష్టిలో పెట్టుకొని, ఫ్యూచర్ 10 yearsని దృష్టిలో పెట్టుకొని కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేశారు, రాజ్యాంగాన్ని రాశారు. అయితే అప్పుడున్న కాలమాన పరిస్థితులు, సందర్భాలను బట్టి ఆర్టికల్స్ కానీ, అమెండ్మెంట్స్ కానీ, అప్పుడున్న ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఏ పరిస్థితుల్లో ఉంది, వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళ హెల్త్ కండిషన్ కానీ, వాళ్ళున్న నివాసాలు కానీ దృష్టిలో పెట్టుకొని 10 yearsని రచించిన రాజ్యాంగం అని. ఇప్పుడు స్వాతంత్రం వచ్చి దగ్గర 80 years అయిపోతుంది. ఇంకా స్టిల్ దళితులు ప్రమాదంలో ఉన్నారు అంటే దానికి కారణం దళితులే. నేను ఇది అండర్లైన్ చేసి మరీ చెప్తాను. మీరు అంబేద్కరిస్టులు అంటారు, జై భీమ్లు అంటారు, మరి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఫాలో అవ్వరు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో 48వ ఆర్టికల్ ఒకసారి అండర్లైన్ చేసుకొని చదవండి. ఏమని ఉంటుంది? కౌస్ లాటరీస్ పనిషబుల్ అని ఉంటుంది. అదొకటే కాదు, చాలా ఉంటుంది అలా. సో మీరు దళితులు అని చెప్పుకుని అంటే నాకేం భేదభావం లేదు. ఐఎమ్ ఆల్సో బిలాంగ్ టు బి కమ్యూనిటీ, ఐఎమ్ నాట్ ఓసీ. ఇక్కడ కులాలు, మతాలు, ప్రాంతీయ అభిమానాలు ఇవన్నీ పక్కన పెట్టి బేసిక్గా కళ్ళ ముందు ఏం జరుగుతుంది, సమాజంలో ఏం జరుగుతుంది, విద్యా వ్యవస్థ ఎలా ఉంది, మహిళలు ప్రమాదంలో ఉన్నారు. నేను కాదని చెప్పట్లేదు. దానికి కారణం మన ప్రభుత్వాలే, గుడ్డి ప్రభుత్వాలు అనమాట. ఎందుకంటే బ్లైండ్ గవర్నమెంట్ అని కూడా చెప్తుంటా నేను. అది మోడీ గారికి కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎవరైనా కావచ్చు, ప్రభుత్వాలు మారిపోతున్నాయి. కానీ పనిష్మెంట్ అనేది, శిక్ష అనేది కఠినంగా చిత్రహింసలు పెట్టి వాడిని రేప్ చేసిన వాడిని ఆ విధంగా లైవ్ టెలికాస్ట్ చేస్తే ఇంకొకళ్ళు భయపడాలి. అమ్మాయిలను చూస్తే ఏదైనా చెయ్యాలంటే శిక్ష అనేది కఠినంగా ఉండదు. మీరు దాని గురించి మాట్లాడారు. మళ్ళీ మహిళలు ప్రమాదంలో ఉన్నారు, నేను కాదని చెప్పట్లేదు, 100% కరెక్ట్ అది. బట్ గోవులు కూడా ప్రమాదంలో ఉన్నాయి.